సుచిరిండియా వాళ్ళది చూడండి. అనుమతులు గోరంత, వెంచర్ మాత్రం కొండంత. ఎంత దారుణమైన విషయం అంటే ఇంత ఇంత చిన్న దానికోసం పర్మిషన్ తీసుకొని ఇంత పెద్ద దాంట్లో ప్లాట్లు వేసేస్తున్నారు. ఎవరు అడిగేవాళ్ళు లేరు, ప్రశ్నించేవాళ్ళు ఎవరు లేరు. రైతులు కొంతమంది ధైర్యం చేసి ఇవి నాలా కన్వర్షన్ అవ్వలేదు కదా, మా భూముల్ని మీరు ఎలా లాక్కుంటారని చెప్పి వాళ్ళని ప్రశ్నించడానికి అడిగితే మీ పొలంలోకి మీరు వచ్చినా సరే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారంట. మరి మనం ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నామా, లేకపోతే వీళ్ళకి ఏమైనా ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక కోర్టులు, వీళ్ళకి ఏమైనా ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయా? దర్జాగా కబ్జా చేసింది కాకుండా మా భూమి మాకేమో అడిగేందుకు చంపేస్తామని బెదిరిస్తున్నారంట. చూడండి మరి పోలీసులు ఏం చేస్తున్నారు, దానికి అధికారులు ఏం చేస్తున్నారు? నాలా కన్వర్షన్ కేవలం 14 గుంటలకి మాత్రమే తీసుకొని వీళ్ళు పూర్తిగా 2 ఎకరాల 19 గుంటల్లో వెంచరేస్తుంటే అధికారులు కళ్ళు మూసుకుపోయాయా, లేకపోతే వీళ్ళు ఇచ్చిన డబ్బులకో ఇంకో వాటికో భయానికో అధికారులు భయపడిపోతున్నారా? డబ్బులతో కొనేసారా, లేకపోతే అధికారులను కూడా భయపెట్టి బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారా అనేది ఆశ్చర్యకరంగా ఉంది ఇక్కడ. ఇదిగో దేవరాయ ఏంజల్ 360 సర్వే నెంబర్లో సుచిరిండియా వాసవి గ్రూప్పై రైతుల తీవ్ర ఆరోపణలు. 14 గుంటల నాలాతో 2 ఎకరాల 19 గుంటల్లో వెంచర్. సుచిరిండియా వాసవి గ్రూప్పై రైతుల తీవ్ర ఆరోపణలు. అడ్డుకుంటే చంపేస్తామంటూ బెదిరింపులు. ఆర్టీఐ సాక్ష్యాలతో వెలుగొచ్చిన అక్రమాలు. రికార్డులో రైతుల పేర్లు, క్షేత్రస్థాయిలో ప్లాట్ల విక్రయం, సాగునీటి కాలువలు సైతం కబ్జా చేసిన ఆరోపణ. సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటుగా 3 గ్రామాలకు నీరందించి సాగునీటి కాలువ కూడా కబ్జా చేశారంటండి. ఇంత కబ్జాలు చేస్తుంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు?